ఆది దంపతుల వివాహము ఆశీర్వాదకరమైనది. ఏదెను తోట నుండి విస్తరించినారు వారు. ఆది దంపతుల వివాహము ఆశీర్వాదకరమైనది. ఏదెను తోట నుండి విస్తరించినారు వారు. ఫలించినారు ఇలలో, నిండిల్చినారు భూమిని. ఫలించినారు ఇలలో, నిండిల్చినారు భూమిని. నిండించినారు భూమిని. ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము. ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము. స్తోత్రం. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతిదినం మనం నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలమైన మనము ప్రభువును ఆరాధన చేస్తూ, ప్రభునామాన్ని ఘనపరుస్తూ, ప్రభునామాన్ని హెచ్చిస్తూ, ఆయన యొక్క నామాన్ని పూజిస్తూ మనం ఉండాలి. ప్రియులరా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాలు ఎంతో అద్భుతమైనవి. యేసు ప్రభువారి యొక్క పాదముల గురించి ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరినటువంటి పరిస్థితులు వాక్య భాగంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులరా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన పాదములు పుటము వేయబడి అపరంజిలాగా మెరుచున్నటువంటి అపరంజితో సమానమై ఉన్నట్టుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుచున్న అపరంజితో సమానముగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ పాదములు ఎంత గొప్పవో, ఈ పాదములకు భూమి కూడా పాదపీఠముగా ఉన్నట్టుగా భూమి అంతటా ప్రభు యొక్క పాదాలు వ్యాపించి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు ఏ పాదాలైతే కలిగి ఉన్నాడో తిరిగి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈ భూమి మీద నడిచినట్టుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మానవుడిగా అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య చేశాడు. ఆనాడు ఆయన సముద్రాల్లో నడిచాడు, కాలినడకతో నడిచాడు, పడవలో ఆయన ప్రయాణం చేశాడు, నీళ్ళ మీద ప్రయాణం చేశాడు. ఇలా మనము యేసు ప్రభువాన్ని చూస్తాం. ప్రతి గృహాన్ని దర్శించినట్టుగా చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి పరిచర్య, దేవుని యొక్క సువార్త పరిచర్య యేసు ప్రభువారితో ప్రారంభమైనది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా దర్శిస్తూ అనేక విధాలుగా మాట్లాడుతూ, ధర్మశాస్త్రం ద్వారా తెలియపరుస్తూ, ధర్మశాస్త్రానుసారంగా హెచ్చరిక చేస్తూ, ధర్మశాస్త్రమే వారికి ప్రతి దినము ఒక వాగ్దానముగా ఉంటూ నడిపించే విధముగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి దిక్సూసిగా ధర్మశాస్త్రం ఉన్నది. ప్రియులరా, తిరిగి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఆయనే ధర్మశాస్త్రముగా, ఆయనే సువార్తగా, ఆయనే రక్షకుడిగా, ఆయనే ప్రాణమర్పించే దేవుడిగా, అన్నీ కూడా మనలో పాలి భాగస్థుడిగా అయి రక్తమాంసములను ధరించుకొని వచ్చినట్టుగా ప్రభుని చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆయన పాదములు పుటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానముగా ఉన్నట్టుగా ఈ వాక్య భాగములో యోహాను చూచినట్టుగా వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం.
దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ప్రియులారా, సువార్త, యేసు ప్రభు యొక్క సువార్త ఎక్కడి నుంచి ప్రారంభమైనది అనగా భూమి యొక్క మధ్య స్థలముల నుంచి ప్రారంభమైనది అని మనం చెప్పాలి. ఎందుకనగా సృష్టి ప్రారంభములో అవ్వ ఆదాము ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే దేవుడు వారిని చేశారో ఆ ఏదెను తోటను చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జన్మ విధానము కూడా అదే ప్రాంతానికి సంబంధించిన విధముగా మనము చూడగలం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం ఉన్నది. ఎందుకనగా యేసు ప్రభు వారి యొక్క పాదాలు అన్నప్పుడు ఏ విధంగా భూమి మీద ఆయన యొక్క పాదములు పరిగెత్తాయో, సువార్త జరిగించాడో అన్న విషయాలను నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుచు యెరూషలేమా సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుము అన్న మాట చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతములు ఎక్కుచు యెరూషలేము సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి అనగా సియోను. సియోనును మనం ఏమంటామంటే పరలోకము అంటాం. ప్రియులరా, భూలోకము యెరూషలేము అన్నది ఎలా ఉన్నదని అనగా పరలోకములాగా ఉన్నది. అందుకే ప్యారడైజ్ అంటాం, అనగా పరదేశు అని. అవ్వ ఆదాము కాలములో ఆ ఏదెను తోటను పరదేశుగా భావించి దేవుని యొక్క వాక్యము వ్యాఖ్యానించినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సియోను, యెరూషలేమా సువార్త ప్రకటించుదానా, భయపడక సువార్త ప్రకటించండి, యూదా ప్రజల ద్వారా సువార్త. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటింపుము. యేసు ప్రభు వారు యూదా వంశంలో జన్మించినట్టుగా మనం చూస్తాం. అనగా ఇశ్రాయేలు ప్రజలు లేక యూదా జాతి ఏమైపోయారంటే నిరీక్షణ లేని పరిస్థితులు అయిపోయారు. పాపము చేసి పాపములో కుళ్ళిపోయి పాప జీవితంలో ఉంటూ ఎంతగానో దేవుని యొక్క శాపానికి గురైపోయి రక్షణ లేనివారిగా ఉన్నట్టుగా చూస్తాం. భయపడవద్దు, ఇదిగో మీ దేవుడని యూదా పట్టణమునకు తెలియపరచండి అన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క సువార్త సేవా విధానము మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. సువార్త అన్నది అద్భుతముగా, అనగా సువార్త అన్న మాట పాత నిబంధన గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. అయితే సువార్త లేక గాస్పల్ అంటారు. ఆ మాట సువార్త యేసు ప్రభు ద్వారా కొత్త నిబంధన గ్రంథములో నెరవేరినట్టుగా అద్భుతముగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించే వారి యొక్క జీవితము, సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు, సువార్త ఏ విధంగా ప్రకటిస్తారు, ఎటువంటి స్థలంలో ప్రకటిస్తారు అన్న విషయం మనం చూస్తాం. యేసు ప్రభు వారు పూర్వం ఎక్కడ ఉన్నాడు అనగా పరలోకములో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. అద్భుతమైన జీవితం, అద్భుతమైన బ్రతుకు, అద్భుతమైన ఆశీర్వాదాలు, అద్భుతమైనటువంటి జీవితం, మహోన్నతమైనటువంటి స్థలాలలో నివసించేవాడు. యేసు ప్రభు వారి యొక్క జీవిత విధానము ఆ రీతిగా ఉన్నది. అయితే భూలోకానికి వచ్చి సువార్త కొరకు ఆయన అడవిలో తిరిగాడు, కొండల్లో తిరిగాడు, సముద్రాల్లో తిరిగాడు, ఇసుకలో తిరిగాడు, రాళ్ళల్లో తిరిగాడు, ముళ్ళల్లో తిరిగాడు, ముళ్ళ బాటను అనుభవించాడు. ఎంత అద్భుతమైన! అయినప్పటికీ సువార్త ఎంత గొప్పదో అన్న విషయము యేసు ప్రభు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా మన సువార్త విధానం అలా ఉండాలి. ఈ రోజున టెక్నాలజీ వచ్చినది. టెక్నాలజీ ద్వారా సువార్త అందిస్తూ ఉన్నాం. మంచి వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నాం, మంచి దుస్తులు, మంచి జోళ్ళు ధరించుకుంటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి.
ప్రియులరా, మన సేవా విధానంలో మనం మొట్టమొదటిగా ఎవరిని చూడాలనగా యేసు ప్రభువుని చూడాలి. ఇట్ విల్ బి మోడల్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. అలా ఉండాలి. ఎప్పుడైతే అలా ఆయన మోడల్గా మనం పెట్టుకుంటామో మన యొక్క సేవా విధానం అన్నది ఫలిస్తూ ఉంది. అదే అద్భుతమైనది. ఏదో టెక్నాలజీగా చేస్తున్నానని కాదు, ఆ విధంగా కాదు, మోడర్న్లో కాదు. మోడర్న్ ఉన్నప్పటికీ ఈ యొక్క నొప్పి అన్న భారం ఉండాలా. పౌలు అంటాడు కదా, నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది. ఎందుకన్నాడనగా ఆత్మీయ జీవితంలో లేని ప్రజల గురించి జ్ఞాపం చేస్తూ నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అని పౌలు చెప్పినట్టుగా చూస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చినదనగా యేసు ప్రభువు వారి దగ్గర నుంచి వచ్చింది. ప్రియులరా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనాన్ని మన వాక్యం చదివితే, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు స్వర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీరుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి అన్నమాట చూస్తూ ఉన్నాం. సువార్త ప్రకటిస్తూ, సమాధానము ప్రకటిస్తూ, సువర్తమానం ప్రకటిస్తూ, రక్షణ సువార్త ప్రకటిస్తూ నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పువారి యొక్క పాదములు అనగా యెహోవా దేవుని గురించి, లేకపోతే యేసు ప్రభువు వారి గురించి. యెహోవా దేవుడు తన కార్యాలు జరిగించాడు. ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. యేసే సువార్త. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, యేసు తర్వాత యేసు ప్రభు క్రీస్తు అన్నది ఆయన బిరుదులు మాత్రమే. యేసు అనగా ఆయన వాక్యము అని, సువార్త అనగా వాక్యము, దేవుని పేరు ఏమిటి అనగా వాక్యము అని మదనపల్లి దైవజనులు మదనపల్లి రాజశేఖర్ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఆ మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ఏమిటి అనగా వాక్యము. ఆయన పేరు స్వార్థ ప్రకటిస్తూ, సమాధానము ప్రకటిస్తూ, రక్షణ సువార్త ప్రకటిస్తూ నీ దేవుడు ఏలుచున్నాడని లోకానికి తెలియపరచండి అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయనే పరిపాలకుడు గనుక ఆయన గురించి మాట్లాడమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి విశేషం. ఈ విషయాన్ని నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఈ సువార్తను ముందుకు తీసుకుని వెళుతూ కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగినది. చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియపరచువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అన్నాడు. సువార్త ప్రకటిస్తూ సమాధానం చాటించే వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అన్నాడు. అక్కడ పర్వతముల మీద ఎంతో సుందరములైనవి అన్నాడు. అదే వాక్య భాగాన్ని అక్కడ యెషయా ప్రవక్త చెప్పగా ఇక్కడ నహూము ప్రవక్త, అది చిన్న గ్రంథం, ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు ఎంతో సుందరములైనవి అని. ఆయన పాదములు సుందరములుగా కనబడుతున్నవి అని, కనిపిస్తున్నవి అని ఆత్మీయముగా నహూము తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, మనము ఛాలెంజ్గా తీసుకోవాలి. యేసుప్రభు వారి యొక్క జీవితంలో రాళ్ళు తగిలి ఉన్నాయి, ముళ్ళు కుచ్చుకొని ఉన్నాయి. యేసుప్రభు వారి యొక్క పాదాలనే కాదు, యేసుప్రభు వారి యొక్క తలలో కూడా ముళ్ళ కిరీటం ధరింపచేసినట్టుగా, ముళ్ళతో అక్కడ వారు బంధించినట్టుగా, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తినట్టుగా మనం చూస్తాం. తల మీదనే కాదు ముళ్ళ కిరీటం, కాళ్ళల్లో కూడా ముళ్ళు గుచ్చుకున్నాయి. తల మీదనే కాదు ముళ్ళ కిరీటం, చేతుల్లో యేసుప్రభు వారికి గాయాలు మనం చూస్తాం. చేతులనే కాదు మేకులు, ఆయన యొక్క పాదములలో కూడా మేకులు చూస్తూ ఉన్నాం. శిలువలోనే కాదు ప్రియ సోదరి సోదరులారా, ఆయన సువార్త చేసి ఎంతగానో అలసిపోయాడు. ఆయన యొక్క చెమట రక్తముగా మారినట్టుగా మనం చూస్తాం. ప్రియులరా, సువార్త ఎందుకు సుందరములైనవి అని అనగా నీతి కొరకు జీవించి ఆయన మంచి సువార్త చేసి
సువార్త కొరకు ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆయన పరిచర్య చేశాడు కనుక అందుకే ఆయన పాదములు సుందరములైనవి. సూట్ వేసుకున్నంత మాత్రాన, షూ వేసుకున్నంత మాత్రాన, ఎక్కడో ఫ్లైట్లో తిరిగినంత మాత్రాన మనవి సుందరమైనవి కాదు. ఎప్పుడైతే యేసు ప్రభువులాగా ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్య చేస్తామో, సువార్త నిమిత్తం అనేక ప్రాంతాలు కష్టపడి తిరుగుతామో, మోకరించి ప్రార్థన చేస్తామో, మన చెప్పులు కాదు మన పాదములు ఏ విధంగా అరిగిపోతాయో అదే అందమైన పాదములు. అందుకే ఆయన పాదములను ముద్దు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఎందుకనగా కష్టపడినటువంటి పాదములు, స్వార్థ కొరకు పరిగెత్తినటువంటి పాదములు, స్వార్థ కొరకు తిరిగినటువంటి పాదములు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క లేఖన భాగాలు గమనించండి. మనం దేవుని యొక్క సత్యాలు చూస్తూ ఉన్నాం. 40వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో, నహూమ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చూచాను. ఈ మాటను రోమా ప్రభుత్వానికి రోమీలకు రాస్తూ పౌలు తెలియపరిచాడు సువార్త గురించి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటింతురు, ఉత్తమమైన వాటి గురించిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరములైనవి. ప్రకటించువారు పంపబడని ఎడల ఏ విధంగా సువార్త జరుగుతూ ఉంది. విలియం కేరీ గారు మన దేశానికి వచ్చే ముందుగా ఆయన ఆ బ్యాప్టిస్ట్ మిషన్ గురించి వారు స్థాపించి వారు చాలా కాలం నుంచి ప్రార్థనలో పెట్టారు. ఎవరు వెళతారు భారతదేశానికి? సువార్త ఎవరు చేస్తారు భారతదేశంలో? ఎవరు వెళతారు స్వార్థ నిమిత్తం? ఎవరు స్వార్థ ప్రకటిస్తారు అని ఆ రీతిగా కొన్ని నెలలు ప్రార్థన చేశారు. ఎవరు ముందుకు రాలేదు. కొంతకాలం తర్వాత విలియం కేరీ గారే తన్ను తాను ఆయన విమర్శ చేసుకున్నాడు. నేను ఎందుకు వెళ్ళకూడదు అని. దేవునికి స్తోత్రం. పంపబడిన వారు లేకపోతే పంపేవారు లేరు. పంపే ముందుగా ఎవరైతే పంపుతున్నారో అతను కూడా వచ్చే విధంగా సువార్త ప్రకటించే విధంగా ఉండాలి. సువార్తకు పంపిస్తూ ఉన్నాం. కొంతమంది మినిస్ట్రీలో పంపిస్తూ ఉంటారు. పంపించేవాడు అతను కూడా సువార్త చేసే విధంగా ఉండాలి. అనేక ప్రాంతాలు తిరిగిన వాడై ఉండాలి. అతను సువార్త కొరకు ప్రయాసపడిన వాడై ఉండాలి. అతను కాలినడకతో ఎంతో పరిచర్య చేసిన వాడిగా ఉండాలి. అలా ఉండాలి. మనం వెళ్ళాలి, కొంతమందిని తయారు చేసి పంపించాలి. యేసు ప్రభువు వారు ఆయన వచ్చాడు, ఆయన చేశాడు, ఆయన పంపించాడు. అనేక మంది శిష్యులను ఆయన పంపించాడు. రక్షణ సువార్త. అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములైనవి, సుందరములుగా కనపడుతున్నవి అని నహూము 1:15లో సుందరములుగా కనిపిస్తూ ఉన్నాయి, పర్వతం మీద కనిపిస్తూ ఉన్నాయి అని నహూము చెప్పాడంటే, ప్రియులారా, సువార్త కొరకు గాయపరచబడిన పాదాలు, సువార్త కొరకు చెమట కార్చిన పాదములు, సువార్త కొరకు మోకరించి ప్రార్థన చేసినటువంటి పాదములు, మోకరించి ప్రార్థన చేసినటువంటి వారు గాయాలు అయ్యి సువార్త చేసినటువంటి వారు, రాళ్ళల్లో రప్పల్లో ముళ్ళల్లో తిరిగి ప్రయాసపడి పరిచర్య చేసినటువంటి వారు. ఎక్కడో ఏసీలో ఉండి చేస్తానంటే సరిపోదు. ఒకసారి యేసుప్రభువు వారు జ్ఞాపకం చేసుకొని ఆయన మోడల్లో మనం పరిచర్య చేస్తే అది ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్యగా ఉంటుంది. అవే అందమైనటువంటి కాళ్ళు పర్వతముల మీద. అలాంటి వారికి దీవెనలు పరలోకములు ఎన్నో ఉన్నాయి అని మనం చేస్తున్నాను. కనుక సువార్త కొరకు రక్తము కార్చాడు. యేసుప్రభువు వారి యొక్క పాదముల్లో రక్తము కారినది. ఈ అనుభవము నీకు నాకు ఉన్నప్పుడే మన పాదాలు కూడా సుందరములైనవిగా కనిపిస్తాయి దేవుని సన్నిధానములో. లేకపోతే ఏదో బూట్లు వేసుకున్నాం, షూ వేసుకున్నాం, టై కట్టుకున్నాం, బంగారు పెట్టుకున్నాం అని అనుకుంటామేమో. దాని ద్వారా కాదు. నీ పాదములు సువార్త కొరకు పరిగెత్తే విధముగా, రక్తము కారే విధముగా ఉన్నప్పుడే దేవుడు వాటిని అంగీకరిస్తాడు. అవే అందమైనటువంటి పాదములుగా కనిపిస్తాయి. యేసు ప్రభువు పాదములు అందముగా ఉన్నట్టుగా వాక్యములు చూస్తున్నాం. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.